హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సొరకాయని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సొరకాయ ముక్కకి లోపల ఉండే మెత్తటి భాగాన్ని కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన ఉండే గ్రీన్ కలర్ పీల్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలు కూడా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకునే దాన్ని తీసుకొని సొరకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అదే సేమ్ ప్రాసెస్లో తురిమేసుకొని ఆ తురుముని కాసేపు పక్కన పెట్టుకోవాలి. సొరకాయ మొత్తం తురిమేసిన తర్వాత ఆ తురుముని మెత్తగా ఒత్తి అందులోంచి వాటర్ని బయటికి తీసేయాలి. అలాగే మొత్తం తురుము నుంచి వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఘీని యాడ్ చేసుకొని జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఘీని యాడ్ చేసుకొని ఇందాక మనం నీళ్లు తీసేసిన సొరకాయ తురుముని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి సొరకాయ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మీగడతో ఉన్న పావు లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సొరకాయ కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 లీటర్ పాలను తీసుకొని దాన్ని ఆ పాలు మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. పాలు మెల్లమెల్లగా చిక్కబడుతూ వస్తాయి. అలాగే మొత్తం చిక్కగా అయ్యేంత వరకు పాలని మరగబెట్టుకోవాలి. పాలు వీడియోలో చూపిస్తున్నట్టు అయ్యే వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ఆ పాల మిశ్రమాన్ని ఇందాక మనం చేసుకున్న సొరకాయలో యాడ్ చేసుకోవాలి. మనం పాలతో చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.